శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మరొకసారి శుభాలండి. ఇక ఇంతవరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాం, అంటే ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ సాక్ష్యముల ద్వారా ప్రభు మైపరుచుకుంటూ వచ్చాం కదా. వాక్యము మరి ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు, మనం లెగ్గకూడదు, అటు ఇటు తిరగకూడదు. కొంచెం ఒక గంట సేపు వాక్యం మీదే దృష్టి పెడదాం. వాక్యము మనకి ఆత్మీయమైన ఆహారం. శరీరానికి మనకు ఆహారం ఎంతో, అంతకంటే కూడా ప్రాముఖ్యమైనది ఈ ఆత్మీయమైన ఆహారం. ఆ దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం ఎలా ఉండాలి అంటే, నేను ఇంకా ఏమి నేర్చుకోవాలి, నాతో మాట్లాడు అన్నట్టుగానే ఉండాలి. అవునండి, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలుచుకోవచ్చు. ఎందుకు ఎలాగంటే, ఏదైనా లోపం ఉందనుకో, వాక్యం మనకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకుంటాం వల్ల మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం రాకుండా కొన్ని పరిస్థితులు అడ్డుంటాయి. అది ఏదైనా కావచ్చు. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన ముందు పెట్టినప్పుడు అది మనం సరి చేసుకోగానే హద్దులు తొలగిపోతాయి. దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుడు అందుకోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకొరకే మనల్ని రక్షించుకున్నాడు, అందుకోసమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందుకోసమే మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు కదా, 3:9 చదవండి. పేతురు రాసినటి మొదటి పత్రిక అండి, 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా మీరు దీవించండి. అయిపోయిందా? కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటి అంటే, మనము పిలువబడిన వారం. ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చెయ్యాలని పిలుచుకున్నాడు ఆయన. ఎందుకు మనకి అడుగుకున్నామంటే ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు మనల్ని కనుక ఇక్కడ ఉండగలిగాం. ఇక్కడికి ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. ఎందుకు పిలుచుకున్నాడు ఆయన నిన్ను? ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి. మనం ఏం చేస్తాం? ఏమంటా ఉంటాం? ఏమండి, టీ తాగండి, డ్రింక్ తాగండి, వద్దు, మాకు ఆశీర్వాదం ఉండొద్దండి అంటాం. అంతవరకు ఆగిపోతాం. అంటే ఆశీర్వాదం ఉండొద్దే, ఆశీర్వాదం కావాలి అన్నట్టుగా ఆగిపోతాం. ప్రభు అందుకు కాదు పిలిచింది. నీవే ఆశీర్వాదానికి ఆ వారసులు. అంటే అర్థం ఏంటి అంటే, నీ మాట ప్రకటించినప్పుడు అది అవతల వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ప్రార్థించినప్పుడు ఎవరి కోసం వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. నీవు ఎవరికైనా మాట చెప్పినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం రావాలి. అది దేవుడు పిలుచుకున్నది. ఎందుకు? నీవు ఆశీర్వాదం చెప్పాలనుకుంటాం, అది పెద్ద ఇదేం కాదు. దేవుడికి విధేయతగా ఉంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు నిన్ను? అది కాదు దేవుడి ఉద్దేశం. ఏమండి, దేవుడి ఉద్దేశం ఏంటి అంటే, ఆశీర్వాదానికి వారసత్వం కలిగి ఉండాలి, వారసులుగా ఉండాలి. అది అడుగుతాడు ఆయన. నిత్య జీవానికి నేను ఎలాగెళ్తానో అడుగుతలేదు. నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి? ఎందుకంటే వారసుడు అవ్వాలి, అక్కడ వారసత్వం పొందుకోవాలి. వారసత్వం ఏంటి అంటే హక్కు. వారసత్వం అనేది కలిగినప్పుడు అది హక్కు అన్నమాట. నువ్వేమవుతావు? నేనండి వారసుడినండి అంటే ఏంటి అంటే హక్కు అన్నమాట. ఈ ఆస్తికి హక్కుదారుని అదనమాట. వారసులు ఎవరన్నా ఉన్నారా? అడిగితే కోర్టు వాళ్ళు ఎవరో లేకపోయినప్పటికీ వారసులకి హక్కు వస్తుంది. అది దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను వారసత్వం చేయాలి. దేనికి వారసత్వం చేయాలి? ఆశీర్వాదానికే వారసత్వం చేయాలి. ఆశీర్వాదం పొందడం కాదు, ఆశీర్వాదానికి నిన్ను వారసులు చేయాలని అది దేవుడి ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ఎవరిని పిలుపు. అందుకోసమే. అందుచేత ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే అవ్వకుండా చేసేది ఏంటి? చదివారు కదండి,
కీడుకు ప్రతి కీడు చేయటమే. ఆడు నాకు కీడు చేశాడు, ఎప్పుడైనా దొరకపోతాడా? ఆడ కీడు చేయకపోతానా? ఏమండి, కీడుకి ప్రతి కీడు ఏం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఆశీర్వాదాన్ని నిన్ను వారసులు చేయాలంటే, వారసులు అవ్వాలంటే నీకు కీడు చేసి ఉన్నమాట నిజమే, నీ మీద నిందించిన మాట నిజమే, నిన్ను బాధ పెట్టిన మాట వాస్తవమే, నిన్ను దూషించిన మాట వాస్తవమే, ఏమండి నిన్ను తుడికరించిన మాట వాస్తవమే. ఆయన క్షమించు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే రెండు, ఒకటి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికని, దీవించడానికని. ఆశీర్వాదానికి వారసులుగా ఒకటి ఉండాలి. నీవు పొందిన ఆ ఆశీర్వాదం వారసుడుగా నువ్వేం చేయాలంటే, ప్రభు దీవించేవాడు కనుక నువ్వు పిలవబడ్డావు, ఆయన వారసత్వంలో ఉన్నావు కనుక నువ్వు దీవించుడు కానీ ఏముంది అక్కడ? కీడికి ప్రతి కీడైనను, దోషులకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. దోషులకు ప్రతి దోషణ వద్దు, కీడికి ప్రతి కీడు వద్దు. వాళ్ళ 10 మాటలంటే ఒక మాట అనకపోతే ఎలాగండి? వాడు 10 అన్నాడండి, 4 అనకపోతే ఏమనుకుంటారు అందరం? ఈ రకంగా సాతానుడు భ్రమపరుస్తాడు మనల్ని. అనుకోనివ్వండి, నీ పిలుపు వేరు. నీవు ఆయన యొక్క పరిశుద్ధ దేవుని పిలుపులో, ఆయన సొత్తులో నీవు ఉన్నావు, ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు కనుక ఆయన సహించాడు. ఆయన కీడు చేశాడా? ఏమండి, ఆయన ఎన్ని రకాలు దూషించాడా? బదులు ఒక్క మాట కూడా పలలేదు. అడుగుతున్నాడు గవర్నర్, ఒక్క మాట కూడా పలకవా? వీళ్ళు ఇన్ని మాటలు, ఇన్ని లేనిపోని అన్నీ చేస్తున్నారు ఆయన మీద, ఆగండాలన్నీ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఆయనకు వారసులుగా ఉండాలంటే ఆయన విధానంలో ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు అన్నాడు పేతురు భక్తుడు. 2:21 చదవండి అక్కడ. 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి ఎవరు మాదిరి? మనకి ప్రభువే మాదిరి. మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగుజాడలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది అదే మాటలు చెప్పుకుంటారు, అన్యులు సైతం. ఆయనలో నాకు నచ్చింది ఏంటి అంటే, ఆయనను అన్ని రకాల చిత్రం వేసి పెట్టిన క్షమాపణ ఇస్తున్నాడు. చూసారా, ఇది ఎవ్వరు ఎక్కడ ఏ చరిత్రలో ఏ గ్రంథంలో లేదు. అదే ఆయనను ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయింది అన్నట్లుగా చెప్తారు. ఇప్పటికీ కూడా చెప్తారండి ఆయన గురించి. ఆయనను అంగీకరించలేని అన్యులు సైతము కూడా ఆయనలో నుండి గొప్ప లక్షణం అది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాటకు మాట అనేస్తే మనం గొప్పవాళ్ళం కాదు, పడితేనే గొప్పవాళ్ళం. మనల్ని శపించిన వారిని సైతం దీవిస్తేనే గొప్పవాళ్ళం. ఆయన వారసత్వంలో మనం ఉంటాం. కాబట్టి ప్రభు ఉద్దేశం అర్థమైంది కదా. ఆయనకు మనం ఏం చేయాలి? ఎందుకు పిలబడ్డాము? ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి, వారసులు అవటానికి దేవుడు నన్ను మనందరిని పిలిచాడు. కానీ నేటి కాలం క్రైస్తత్వంలో చూసినప్పుడు ఆశీర్వాదమే కనిపించట్లేదు. ఆశీర్వాదం అన్నది అడుగంటూ పోయింది. వాక్యం పొరపాట లేదే? ఒక సున్న కానీ ఒక పుల్లు కానీ వాక్యంలో లేదు. వాక్యం ఏమాత్రము కూడా దాంట్లో తప్పడటం లేదు. మరి ఏది ఆ వాక్యం? మరి ఎందుకు నెరవేర్చబట్టలేదు? ప్రియులారా, మరి కొన్ని విషయాలు ఈ రోజున కొంచెం దాన్ని తవ్వుదాం, కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఏమండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, యాకోబు పత్రిక 4:17 ఒక మాట చదవండి. యాకోబు పత్రిక 4:17, మేలైనది చేయనెరిగియు అలా చెయ్యను వానికి పాపము కలుగును. పాపము ఆశీర్వాదానికి అడ్డొచ్చేద్దు కదా. ఆశీర్వాదం పొందకుండా అడ్డొచ్చేద్దండి. అంటే మనం ఏమనుకుంటామంటే ఏదేదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపం అనుకుంటాం.
మేలైనది చెయ్యకపోవటం కూడా పాపమే. మేలైనది చెయ్యకపోతే పాపం అని వాక్యం చెప్తుందండి. నువ్వు ప్రార్థన సమయంలో అంటే నేను ప్రార్థన చెయ్యకపోతే పాపం చేసినావు అంటాడు. ఆయన చెప్పుకుంటున్నాడు, ప్రార్థన చెయ్యకపోతే నేను పాపం చేసినావు అవుతాను. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే. ప్రార్థన చేయమని అడుగుతుంటుంటే వాళ్ళు ఈయన చెప్తున్నాడు, ఆల్రెడీ మీకోసం ప్రార్థన చేస్తున్నాను నేను. అలా ప్రార్థన చేయలేదనుకో మీ నిమిత్తం నేను పాపం చేసిన వాడిని అవుదును అని ప్రవక్త అయినటి యొక్క సమూయేలు ఏమండి 12:25 చెప్తాడు. 12:23-25 రాయబడతాయి. కాబట్టి పిల్లరా, పాపం అనేది అడ్డొచ్చేస్తుందండి, అడ్డొచ్చేస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే అంటే దేవుని మాటకు ఎప్పుడైతే లోబడమో, దేవుని మాటను ఎప్పుడైతే అతిక్రమిస్తామో, దేవుని మాటను ఎప్పుడైతే త్రుంచివేస్తామో, దేవుని మాటను ఎప్పుడైతే త్రోసివేస్తామో, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథం చాలా సుస్పష్టంగా చెప్పబడుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకప్పుడు మనం ఎలాగున్నాము అంటే చచ్చిన వారము, అంటే క్రీస్తు లేని జీవితం అంతా చచ్చిన వారమై ఉన్నాం. ఏమండి, ప్రభుత్వం వారు జనాభా లెక్కలకు వస్తారు అనుకోండి మన ఇంటికి. ఎంతమంది మీ ఇంట్లో? 6 అండి. ఎవరెవరు? నేనునండి, మా ఆయనండి, లేక నేను నా భార్య అండి, మాకు అమ్మాయి అండి, అబ్బాయి అండి, మా నాన్నుండి కూడా అండి లేడండి ఇప్పుడు, మా అమ్మమ్మ ఉండదండి లేదండి ఇప్పుడు. ఏమయ్యా చనిపోయింది కూడా వద్దయ్యా అంటాడు లేదా? అది చనిపోతేనంటే ఇగోనండి పుట్టేబులు ఉన్నాయి కదా, ఉండేవాళ్ళు అంటే ఒకప్పుడు, అంటే వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు కదా. చనిపోయినట్టు వారు లెక్కల్లోకి తీసుకోవద్దు ప్రభుత్వం. అలాగనే మనం దేవుని లెక్కలో లేవు క్రీస్తు లేనప్పుడు. ఎలాగున్నాము అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నామండి. మనం చచ్చిన వారైనట్టు మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోవలసి వచ్చింది మన కోసం. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడండి. అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నారు? పాపం అంటే ఏంటి? విన్నాం కదా, ఆజ్ఞాతిక్రమమే. అపరాధం అంటే ఏంటి? అపరాధం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞ అంటే ఏంటి? ఏది వద్దన్నాడో అది చేయటము ఆజ్ఞాతిక్రమము, పాపం. అలాగే అపరాధం అంటే ఏది చెయ్యమన్నాడో చెయ్యకపోవటమే అపరాధం. అదే మేలైనది చెయ్యనిరిగి చేయకపోతే పాపం అన్నది చూసారా? ఏది ఎవరి మేలైనది అంటే ప్రార్థన చేయటం మేలైంది కదా. ప్రార్థనలు ఎన్నోసార్లు మానేస్తాం మనం, ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం బట్టి చూసినట్లయితే మనము చచ్చిన వారండి. ఒక క్రీస్తు మనల్ని ఏం చేశాడండి? రక్షించాడు, బ్రతికించాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అండి ఏం చేశాడంటే, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, ఇదిగో ఏది కావాలో కోరుకోండి అన్నాడు. 2 పెట్టాడు ముందు. ఏం పెట్టాడు? ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఏం కోరుకుంటారు? ఆశీర్వాదమే కోరుకుంటారు. ఇప్పుడు మనం ముందు పెట్టాడు ఇంకో దేవుడు, ఏం కోరుకుంటాం? ఆశీర్వాదమే కోరుకుంటాం. శాపం ఎవరికి కావాలండి? అయితే ఆడ ఒక కండిషన్ ఉంది, కోరుకుంటే వచ్చేది. అడుగుడే మీకు ఇవ్వబడును అంది. అడిగితే ఇస్తాడా? ఎవడా ఇస్తాడా? ఎలాగిస్తాడు? ఆయనకి ఇష్టమైంది అడిగితే ఇస్తాడు. ఆయనకి ఇష్టం లేనిది అడిగినప్పుడు ఎవడో. మీ భోగాల నిమిత్తమే మీరు అడుగుతున్నారు కనుక మీరు దాన్ని పొందుకోలేరు అంటాడు. ఆయనకి ఇష్టమైంది ఏంటి? ప్రభువా, నీ ప్రజలను పరిపాలించడానికి నీతి న్యాయములు నేను ఎరిగిన వాడే జ్ఞానం వివేకం కలిగిన హృదయం నాకు దయచే ప్రభువా అంటాడు. రాజుగా
పట్టాభిషేకం చేయబడినట్టు సొలొమోను రాజు చిన్న వయసులో ఉండగా దేవుడు ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు అడిగినట్లుగా నీ ముందున్నటి రాజులకు ఎవ్వరికి ఇవ్వలేదు, అంత జ్ఞానం ఇస్తున్నాను, అంత వివేకం ఇస్తున్నాను, నీ తర్వాత వారికి కూడా ఎవరికి ఇవ్వను, ఇంకా అంత వివేకం నీకు ఇస్తున్నాను. కానీ నువ్వు అడగలేదయ్యా, నువ్వు కొన్ని విషయాలు అడగాలి, నువ్వు రాజు కదా, అడగలేదు. అడగకపోయినప్పటికీ నీకు ఐశ్వర్యము కావాలి, రాజు గనుక నీకు ఐశ్వర్యం కావాలి, నువ్వు అడగలేదు, అయినప్పుడు ఇచ్చేస్తాను. ఘనత కావాలి, అడగలేదు, ఆ ఘనతలు నీకు ఇచ్చేస్తాను. అడగలేని కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అడిగింది ఆయనకి ఇష్టమైంది, అడిగింది తన కోసం అడగలేదు, ఏమండి, తన స్వార్థం కోసం అడగలేదు, ప్రజలు క్షేమంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఏమండి ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రజలకు న్యాయం జరగాలని అడిగాడు. అది ఆయనకి ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైంది మనం అడిగితే ఏమండి నీకు ఇష్టమైనవి ఆయన ఇచ్చేస్తాడు. ఆయనకి ఇష్టమైంది అడగకూడదు, నీకు ఇష్టమైంది అడిగితే ఆయనకి ఇష్టమైన ఇవ్వడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చూసినప్పుడు అది మన ముందు ఉంటాయి రెండును. మనం ఏది అడగాలి, బైబిల్ చెప్తుంది కదా, ఏం అడగాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి, చివరిలో అడగండి. కనమై మొదట ఎదకండి, అప్పుడు మీకు పరలోక తండ్రి మీకు ఏది కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు. ఆయన నీకు అనుగ్రహించబడద్ది. మొదటగా వదిలేసేసి చివరితో అడిగితే మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మొదటి నుండి 14వ వచనం వరకు, తర్వాత ఇంటికాడ చదవండి. ఇక్కడ అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు నా మాట వింటే నిన్ను దీవిస్తాను, నీవు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, ఎలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ శత్రువులను నీ ఎదుట అతమగునట్లు చేయును, వచ్చి 7 త్రోవలు మీ ఎదుట నుండి పారిపోతారు. అంతేకాకుండా కిందకు చూస్తే నిన్ను తలగా ఉంటాను కానీ తోకగా చేయను, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు, నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు అని ఆశీర్వాద వచనాలు పలికాడు. ఎప్పుడు అంటే ఆయన మాట మనం వినినప్పుడు. వినటం అంటే ఏంటంటే చెవులతో వినటం కాదు, ఎన్నా మాట ప్రకారంగా జీవించడం, ఎన్నా మాట ప్రకారంగా ప్రవర్తించడం, ఎన్నా మాట ప్రకారంగా అవలంబించడం, ఆ మాట ప్రకారంగా మనం నెరవేర్చడం, వినటం అంటే అది. కాబట్టి ఆ రకంగా చేస్తే ఈ మొదటి వచనం నుండి 14వ వచనం వరకు కూడా ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు దయచేస్తానన్నాడు. వినలేదు అనుకో ఆయన మాట వినకుండగా ఆయనకి అయిష్టమని మనం చేసాం అనుకో, 15వ వచనం కానించి లాస్ట్ వరకు చాలా ఉంటాయండి, శాపములు ఉంటాయి. నువ్వు ఇలా చేస్తే శపించబడతావు, ఇలా చేస్తే శపించబడతావు, అలా చేస్తే శపించబడతావని 15వ వచనం కాడి నుంచి 68వ వచనం వరకు చదివితే ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా శాపాలు ఉంటాయి. అంటే మనం శపించబడాలని ఉద్దేశం కాదు, అలా చేస్తే, అలా ఉంటే, అలా ప్రవర్తిస్తే ఆ శాపములు మన మీద ఉంటాయి అని చెప్తున్నాడు. మీకు అర్థం అవటానికి 2-3 మాటలు చెప్తాను, చూడండి. అదే 27వ అధ్యాయంలో 16, 17, 18 వచనాలు చదువుదాం. ఆ కంగారేమీ లేదు, ఒకరు చదవండి అమ్మా. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలంట. ఏవండి, ఎప్పుడు ఆమేన్ అనాలి? తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్య పెడితే, కొడితే కాదు, తిడితే కాదు, నిర్లక్ష్య పెడితే వాడికి మీదకి ఏమొస్తుంది? అర్థమైందండి. మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. అందుకుని దీర్ఘాయుష్మంతులు అవుతాము, ఆశీర్వాదానికి వారసులు అవుతాము.
నిర్లక్ష్య పెట్టటం. తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యం అంటే ఏంటి? పట్టించుకోకపోవటమే. ఈ రోజున ఎంతోమంది తల్లులు గోరు పెడుతున్నారు, ఆస్తి రాంచేసుకున్నారండి. నన్ను చూడట్లేదని ఏడుస్తుంది. ఆమె చర్చికి వస్తుంది, వాళ్ళ పిల్లలు చర్చికి వస్తారు. ఏం చెప్పాలి? నేనేం చెప్పలేక అన్నాను, అమ్మ అంత బాధపడితే చెప్పు, నేను వృద్ధాశ్రమం జాయిన్ చేస్తానమ్మా అన్నాను. అంతకంటే నేనేం చేయగలను? లేదా 10 రోజులు మా ఇంటికి రా, మేము 10 రోజులు చూసుకుంటామని చెప్పేసాను. కాబట్టి పిల్లలు అంతవరకు ఏంటి ఆశీర్వాదం ఎలాగుంటుంది? వాక్యం వింటూ ఉంటాం, అది మన కానట్టుగా కొట్టలేనట్టుగా ఉంటున్నామండి. నిన్ను కన్న తల్లి తండ్రుల్ని నిర్లక్ష్య పెడితే ఆశీర్వాదానికి వారసులం కాదు, శాపానికి వారసులం అవుతాం. ఈ రోజున అదేనండి. తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులు హింసిస్తూ, తల్లిదండ్రులు ఏమాత్రము కూడా వాళ్ళు ఏమైపోతున్నారో, తిన్నారా ఉన్నారా ఏమి లేదండి. కనీసం వాళ్ళని పలకరించేవారు కరువైపోయిన పరిస్థితులండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మన ఒక సేవకులు 2 రోజులు మీటింగ్ జరిగి గొల్లపూడిలో శాంతర గారు అక్కడ సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు అంటున్నాడు, ఒక మీటింగ్కి వెళ్తేనంట ఒక తల్లి, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అందట. అలాగేనమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తేలోకి చాలా పెద్ద భవంతి అంట, చాలా పెద్దది. అలాగే చాలా ఆస్తి ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఏమండి ఎంతో పలుకుబడి ఉంది. ఆమె ప్రభువు నమ్ముకుందనమాట. చాలా సంతోషంగా ఉంది. ఏమండి ఆ టేబుల్, భోజనం చేసే టేబులే పెద్దదన్నమాట. ఎంత 10 మంది ఒకసారి చేయించారు మేడం. లోన్ తీసుకెళ్ళింది. అమ్మ మరి మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు అంటే, నేను ఒక్కదానేనండి ఇక్కడ ఉండేది. నాకు 2 అబ్బాయిలు అండి, ఒక అమ్మాయి అండి. ఒక అబ్బాయి అండి అమెరికా అండి, ఒక అబ్బాయి ఏమో లండన్ అండి, అమ్మాయిదేమో ఇంకొక దేశం అండి, స్విట్జర్లాండ్ ఏదో చెప్పింది. అక్కడండి వాళ్ళ జాబులండి, అక్కడ వాళ్ళ చెట్లు అయిపోయారండి, వాళ్ళ పిల్లలండి అంతా కూడా చాలా బాగున్నారండి అంది. అని గొళ్ళు ఏడుతూ మొదలుపెట్టిందంట. ఎందుకు ఏడుతున్నావమ్మా? ఇప్పుడు నేను ఏదైనా అన్నానని ఈడి కంగారు వచ్చేసిందంట. సో అప్పుడు దాకా సంతోషంగా అంతా బాగుండి గొళ్ళు ఏడుతూ మొదలు పెడుతుంది. ఏంటి అమ్మంటే, ఏం చేయమంటారండి, అన్ని దిక్కులేదని అయిపోయానండి. ఫోన్ చేస్తేనేమో, అమ్మ అర్జెంట్లో పనిలో ఉన్నావు, నువ్వు చేయకు, మాకు ఖాళీ ఏమైందంటే చేస్తానంటారు, చేయరండి. సంవత్సరం కలిసి ఒక్కసారైనా వస్తారేమో చూద్దారంటే కుదరదు అంటున్నారండి. చెప్పుకుంటానికేనండి నాకు ఈ ఒంటరి జీవితాన్ని అనుభవించలేక నరకం చూస్తున్నానని గొళ్ళు ఏడుస్తుందండి పిల్లారా. మనం ఏమనుకుంటాం మామూలుగా, వాళ్ళకేంటి రా బాబు, 2-3 స్టేర్లు, బోల్డ్ డబ్బు, బంగారం అన్నీ ఉన్నాయి. అర్థమైందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అవును నిర్లక్ష్య పెట్టకూడదు. వాళ్ళకి ఎంత ఉండొచ్చు, ఏముండొచ్చు, ఆ స్థితి రావడానికి వాళ్ళే కదా కారణం. తండ్రి లేడు, ఆమె భర్త లేడు, చనిపోయాడు కనుక తల్లే కదా. వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఆ ముగ్గురులో ఒక్కళ్ళనే ఉండాలి కదా తల్లి దగ్గర. ఇక కేదండి. కనుక పిల్లారా, ఇక్కడ ఎవరు శాపగ్రస్తులు అంటే, తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెడితేనే శాపం అనేది నీ మీద తాండమాడుతుంది అనే విషయాన్ని క్రైస్తవులుగా గుర్తించుకోవాలి. అన్యులకు తెలియదు ఆ విషయం. వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదైనా చేస్తారో అది మనకు అవసరం లేదు, వాళ్ళకి తెలియదు కనుక. కానీ తెలియక చేసినప్పటికీ కొన్ని దెబ్బలు తగిలితే, తెలుసుడు చేస్తే అనేకమైన దెబ్బలు తగులుతాయి అని బైబిల్లో ఉంది. కాబట్టి అప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు మా తల్లిదండ్రులు లేరండి అని అనుకుంటేమో, ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? పట్టించుకున్నావా? ఏమండి ఎప్పుడు చేస్తావా అని చూసారా? ఒకసారి జ్ఞాపకం. అది కూడా శాపమై ఉంటుంది, దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తపడాలి. ప్రభువా నిజమే అయ్యా, మా తండ్రిని నేను ఇలాగా బాధ పెట్టాను, నా తల్లిని దుఃఖపెట్టాను, అదేనేమో నా మీద ఈ శాపం ఉందేమో, నన్ను క్షమించమని. అది తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, మామైనా, ఎవరైనా సరే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులతో సమానులే కదా. వారిని నువ్వు పట్టించుకున్నావా? వారిని నిర్లక్ష్యంగా చూస్తున్నావా? వారిని నిర్లక్ష్య పెడుతున్నావా? పెట్టేవేమో. పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా
పిల్లలు క్షేమం కోరతారండి. వాళ్ళు ఏమి చేయరు అనుకుంటామండి, ఏదో అడ్డాలనుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. ఏవండి వాళ్ళ నోటంటే శుభోష్ణం వస్తుందండి. బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నా ముదు మనవలు బాగుండాలి, ఇదేనండి. ఆమేన్ 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 అంటాడు దేవుడు. అదే నీకు తెలియని ఆశీర్వాదం అండి, అదే వస్తుందండి. ఎందుకంటే నాకు తెలుసు అండి, మా అమ్మగారు అదే చేసేవారు. సంవత్సరం ముందు నుంచి బాగులేదు కానీ తేడా వచ్చింది, కానీ అంతసేపు కూడా ఎంత అంటే గంటల గంటలు బైబిల్ చదవటం, గంటల గంటలు ప్రార్థన చేయటం అండి. అదే మాకు వచ్చిన ఆశీర్వాదం. పిల్లరా, వాళ్ళు చదువుకోకపోవచ్చు, మనంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళకి ఏ ఉపకారం లేదు అనుకోవద్దండి. పిల్లరా, వాళ్ళ విషయంలో దేవుడు పట్టించుకుంటాడు. నిర్లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ రక్షణ లేదనుకో, ఏదో సమయం వెళ్ళు, ప్రేమ చూపించు. వాళ్ళకి వాక్యం బోధిస్తే నమ్మరు. ప్రేమ ద్వారా ఆకట్టుకోవచ్చు వాళ్ళని. ప్రేమ ద్వారా యేసు ప్రభువు నేర్పాడు. అదొక ఆయుధంగా ఇచ్చాడు, అదొక వరంగా ఇచ్చాడు. ఆ ప్రేమ చూపించు, ఆ ప్రేమ తత్వాన్ని చూపించు. ఏమండి వాళ్ళు ఇచ్చింది ఇచ్చుకుంటాం, వాళ్ళు ప్రేమించవద్దా? ఏమండి వాళ్ళు ప్రేమ కోరుకుంటారండి, అంతకంటే ఏం కాదండి. వాళ్ళు మన పిల్లల ప్రేమ కోరుకుంటారండి. వాళ్ళు అమ్మ తిన్నావా, వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, ఇతర దేశంలో ఎక్కడైనా అనుకుందాం, అమ్మ తిన్నావా, అమ్మ ఎలాగున్నావు, ఏదన్నా కావాలా, ఎంత కడుపుడిపోద్దండి వాళ్ళకి. తిన్నకపోయినా తిన్నంత బలం వచ్చేద్దండి వాళ్ళకి. ఉదయం సారి సాయంత్రం సారి. ఒక దూరదేశంలో ఉన్నారనుకోండి, పిల్లలు ఫోన్ చేసి అడగండి ఓ మాట. అవునండి, పట్టించుకోండి, నిర్లక్ష్య పెట్టకండి. అది మనకు వచ్చే ఆశీర్వాదానికి బదులుగా శాపం వచ్చింది. వాక్యం చెప్తున్న మాట, అది నేను చెప్తున్న మాట కాదు. మరొక మాట, తన పొరుగువాని సరిహద్దు రాయును తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలంటే ఏమనాలి? ప్రజలందరూ ఏం చెప్పాలి? ఏం చెప్పినా ఆమేన్ అనాలి అంతే. ప్రతి మాటకి చివరి ఆమేన్ అంటే అలా జరుగునుగాక, అలా జరుగునుగాక ఆమేన్ అంటే అది అర్థం. చాలామంది సరిహద్దుల్లో చచ్చిపోతూ ఉంటారండి. ఆ గొట్లు అంటూ ఉంటారండి, కానీ కొడలెట్టుకుని కోసేస్తూ ఉంటారండి. నేను వ్యవసాయం చేశాను, నాకు తెలుసు అండి. అంతమాట ఆ గొట్లు అంటేనే కెలుక్కుంటూ ఉంటారండి. అంతమాట జ్ఞానం కూడా ఉండదండి. వాళ్ళు దొలుచుకున్నది కానీ అక్కడ చచ్చిపోతూ ఉంటారు. ఏమండి అవసరం అనుకుంటే కొంతమంది కొంచెం స్వరవాగా తీసి ఈ రాయి తీసి అక్కడ వేస్తారు. అంటే గొట్టెలో వంకర అయిపోయింది కదా. వాడు ఏమవుతాడు? వాడు తినడం, వాడు పోయాక వాళ్ళ పిల్లలు తినరు, తగలహేస్తారు దాన్ని అంతే. ఎందుకని? సరిహద్దులు మార్చేసినోడు వీడు. ఎలాంటి వీడు? రాళ్ళు మార్చేసినోడు. అలా ఎళ్ళకాడ కూడా అంతే. కానీ సంటింగ్ పెడతాడు కొంతమంది. ఏమండి ఓర్చుకోవాలంతే, దేవుడి బిడ్డలుగా మనం ఓర్చుకోవాలి. ఏమండి ఇక్కడ దాకా మాది, ఇక్కడ ఒక్కొక్కసారి వాళ్ళ గుమ్మలో దుమ్మంతా వీళ్ళ గుమ్మలో దూసేస్తారండి. అదో ఆనందం. వాడు మనమేం చేయాలి తెలుసా? ఈ దుమ్మంతా పట్టుకెళ్ళి వాళ్ళ గుమ్మలో వేసేయాలా? భలే చెప్పారు మాస్టర్ గారు అని అనుకోకండి. ఆ దుమ్మంతా తీసుకెళ్ళి పెంటలో పోసేద్దాం. అమ్మ బాగున్నారా సిస్టర్ గారు? ఏమండి దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఆయనకు ముద్దు బిడ్డలు అయిపోతాం మనం. ఆయన ముద్దు పెట్టుకోకుండా ఉండలేడు మనల్ని. ఆహా, నా బిడ్డలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు. రోజు వేసేయమనండి, రోజు తీసేద్దాం. మన పని ఇదే అనుకుందాం, ఇది మందే అనుకుందాం. కోపంగా చూడొద్దు వాళ్ళకి. అది తుడిసి శుభ్రంగా అది ఎత్తి ఏరే చోట అది పొయ్యి వలిచినట్టు పెంటలో పోసేద్దామండి. వాళ్ళు తుడిసిరానివ్వండి రోజు. ఒకవేళ ఎప్పుడైనా తొడలేదనుకోండి, అమ్మ పక్కన ఇంకేమీ లేదా, ఏదో నుండి పర్లేదమ్మా, ఈ పక్కయ్యమ్మ తీసేస్తాను, ఎలాగ తుడుతాను కదా నేను. ఏమండి తుడుతారండి? ఇంకల్లా తుడతారా? అలా కాకపోతే మనం ఏం చేస్తాం, ఒక చీపులు అలాగంటాం అంతే. చీపుళ్ళు తిరగేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే అక్కడ వస్తుందండి. ఆ తర్వాత పెద్ద మగోళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. మనం ఏంటంటే వాక్యం వింటున్నాం కదా, మరి ఎన్నో వాక్యాలు మనం కావాలి కదా. వాళ్ళు ఎలాగ శాపం పొందుకుంటారు వాళ్ళు, కానీ మనం ఎందుకు? మనం పొందాలనుకుని తిరిగి ఏం చేయాలి? దీవించుడు కానీ శపించవద్దు అంటాడు. శపించు వారిని ఏం చేయాలి?
దీవించాలి, చెప్పించవద్దు అంటాడు యేసు ప్రభు వారు చెప్తున్నది ఆ లోక సువార్తలో మత్తయి సువార్తలో చెప్తాడు ఆయన. కాబట్టి పిల్లరా, సరిహద్దురాళ్లను తీయువాడు, తీర్థం అంటే ఏంటి? మార్చేస్తాడనమాట. మన ఎంపిక వేసేస్తూ ఉంటాడండి, సరిహద్దురాళ్లే మార్చేస్తాడండి. అటువంటి వాడు శాపగ్రస్తుడు. వాడు తిండు, వాడి పిల్లలు తినటానికి కూడా లేకుండా చేస్తాడు. అంటే ఈ శాపం వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళిపోద్ది, ఏదో కారణంగా దాన్ని నమ్మేస్తారండి, ఉండదు ఇక. అర్థమైందండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత గుడ్డివాడు తోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని అనాలి. గుడ్డివాడు పరదేశికే గాని, తండ్రి లేని వానికే గాని, ఎదవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు. ఇప్పుడు అన్నీ అయ్యా ఏమండి, న్యాయమైన తీర్పు ఎక్కడ ఉండవు. అలాగంటే ఏమంటాడంటే లాయరు, నువ్వు అలా చెప్తే నువ్వు నెగ్గో. ఏమండి, లేనిపోని అన్నీ చెప్తాడు. నేర్పాడు మళ్ళీ పాఠం ఒక గంట ముందు వచ్చి నేను అక్కడ ఏం చెప్పాలో చెప్తాను అంటాడండి. ఏమండి, అప్పుడు నేను చెప్పనండి అన్నాను. నాకు ఒక కేసులో ఉన్న సమయాల్లో అలా చెప్పకపోతే శిక్ష పడిపోతే పడిపోనివ్వండి అన్నాను. కోపం వచ్చేసింది లాయర్కి. మా ఊళ్ళని పిలిచి, మీ ఊడంటే ఎలా తయారాడా అని. మా బ్రదర్ అవుతాడు బాలకృష్ణ అని, మా చిన్నాన్నగారు అబ్బాయి అన్నమాట, కజిన్ బ్రదర్. వాడు మా వాళ్ళు చెప్తే నేను మళ్ళీ బాధపడతానేమోనని వాడు చేత నాకు చెప్పిస్తాను. బులేసా, అలా కాదు, నువ్వు నిజంగా ఏ నేరం చేయలేదు అని చెప్పినా మనకు శిక్ష పడిపోద్ది. ఎందుకని? అక్కడ అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి. ఆ అబద్ధ సాక్ష్యాలు ఎదుర్కోవాలంటే మనం అబద్ధం చెప్పాలి. నేను చెప్పనన్నాను. ఇంక నిజంగా వాళ్ళు ఎంత కసెట్ పెట్టేసారో తెలిసిన మీద, చాలా కసెట్. ఇంకా ఒకటే, దేవుడు అంటాడండి, ఈడి ఇలాగని ఇంతవరకు తెచ్చాడని అంటారండి. కానీ ఆ దేవుడే అక్కడ నేను ఏం చెప్పకుండానే, ఏ అబద్ధం చెప్పకుండానే అక్కడ వాళ్ళ నోటంటానే ఏవండి వాళ్ళు ఏం చెప్పించారో తెలుసా? ఏవండి, నా మీద కేసు పెట్టినట్టు 19 మంది సాక్షులను నా మీద. మేనోళ్ళు ఏమన్నారో తెలుసా? అల్లున అవుతానండి వాళ్ళకి బోన్లో నిలబెట్టారు. నేను అవతల బోన్లో నిలబడి ఉన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఎవరో ఏమవుతారు? మా అల్లుడండి. ఆయన ఏం చేశాడు? మా అల్లుడండి, దేవుడండి. ఇలాగ అన్నారండి. నాకేం తెలియదు అంటారు కానీ ఆ మాట అనకూడదు. ఇంకా జడ్జి గారికి వచ్చేసింది కోపం. మరి ఏంటిది? మరి ఎందుకు ఎత్తావు కేసు? ఎందుకు ఎత్తావు? ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు. నాకేం తెలియదయ్యా. ఆయన అంత కోపడుతుంటే అంత తాత్తిగానే వెళ్ళు. నాకేం తెలియదయ్యా, చదువుకోలేదయ్యా, ఏలుముద్ర నొక్కమన్నాడండి. అక్కడ ఎస్ఐ ఉన్నాడు, అక్కడ ఏఎస్ఐ. ఆ ఎస్ఐ గారు ఏలుముద్ర నొక్కమని నొక్కేశాను. అది ఏముందో నాకేం తెలిసిన ఆయన. వెంటనే ఏఎస్ఐని పిలిచి, మీరు చూసి ఓటికి 10 సార్లు అడిగి అప్పుడు కేసు అడిగిరండి. ఏమని చెప్పడం ఉండదు అక్కడ. అసలు పెట్టిందే అది. తర్వాత మార్చేశాడు దేవుడు. ఏం చేస్తాడు? లేనిపోని పెట్టేసింది వాళ్ళే. తర్వాత మాయలుడు దేవుడు అనే మాట అక్కడ వాడించాడండి. దేవుడు అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఒకవేళ న్యాయం తప్పి మనం శిక్ష పడినా పర్లేదు, మనం న్యాయం తప్పి అవతల వాళ్ళకి శిక్ష పడినట్లుగా మనం ఎప్పుడు కూడా అన్యాయమైన సాక్ష్యం మనం ఎప్పుడు కూడా పలకకూడదు. అలా పలకటం వల్ల అది శాపం అంటున్నాడు పరిశుద్ధ గ్రంథం. అది శాపం అంటున్నాడు. సరే, ఆ తర్వాత అవన్నీ చదువుకోండి, చాలా చాలా ఉంటాయి అక్కడ శాపగ్రస్తం అని. అదే అధ్యాయం లాస్ట్ 3 వచనాలు చదవండి కింద. సాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అంటే సాటును కొడతాం ఏంటంటే, ఎవడ లేడు వాడు బక్కోడు బలహీనుడు అనుకుందాం. ఏమండి, వాడు కొట్టేసామనుకోండి సపోజ్, దేవుడు చూస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నాబోతు, ఆయనకి ద్రాక్ష తోట ఉంది.
ఈ ద్రాక్ష తోట రాజుగారి కోటకు ఆనుకొని ఉందంట. ఎక్కడుంది? రాజుగారి కోటకు సరిహద్దులో ఉంది. ద్రాక్ష తోట వేసుకున్నాడు ఈయన. రాజుగారు వీడు పిలిచాడు. అయ్యగారండి అన్నాడు. ఒరే, నీ ద్రాక్ష తోట నాకు కావాలరా అన్నాడు. నీకు డబ్బు ఇస్తాను, ఎంత కావాలో అడిగిస్తాను. లేదు, నీ ద్రాక్ష తోటకు బదులుగా మరొక నా తోట ఇస్తాను, ఏరే తోట, నీకు డబ్బులు ఇస్తాను రా, లేదు డబ్బు అడిగి ఎంతకాలం ఇచ్చేస్తాను రా అన్నాడు. అయ్యగారు, ఇచ్చేద్దునండి అయ్యా, కానీ ఇది మా పిత్రార్జితం అండి, మా నాన్నగారు నాకు ఇచ్చాడండి, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి, ఇలాగ ఎప్పటి నుంచో వస్తుందండి. ఇది అమ్మకూడదండి, ఇది నేను నా బిడ్డలకు ఇచ్చుకోవాలండి, ఇది వారసత్వంగా వచ్చేదండి, పిత్రార్జితం అండి ఇది, అమ్మనయ్య గారు అన్నాడు. రాజుగారు కోపం వచ్చి బాధ వచ్చేసింది. ఏమండి, ఇంటికి వెళ్ళిపోయాడు. భోజనం చేయకుండా మంచం ఎక్కేశాడు. రాణిగారు చూస్తుంది. ఏమైందండి? ఏమైంది అలాగా కాళ్ళు ముడుచుకుని మంచం ఎక్కేసావు, చిన్నపిల్లలాగా ముఖం అలాగా బిక్కమొఖం పెట్టుకుని? ఏమైంది అంటే, ఏమి లేదు, ద్రాక్ష తోట ఉందో అది అడిగాను ఏమని అన్నాడు. అని చెప్పి నాకు చాలా బాధగా ఉందంటే, నువ్వు రాజు ఏమనుకుంటావు? నువ్వు రాజు అయ్యా, చేతకనుడు కాదు నువ్వు. ఏదో గాజులు తొడుక్కుని మరి మంచం ఎక్కినట్టు ఏంటి అలాగా? నీకు రాజోడు కావాలి అంతే కదా, రేపు పొద్దుకు నీదే అయిపోద్ది, అది వచ్చి భోంచేయి. అలాగే రేవద్దు అదే కదా అనుకుని చెప్పేసి వెళ్ళి భోజనం చేసేసాడు, శుభ్రంగా పడుకున్నాడు. నువ్వు సంతోషంగా ఉండి అంతే అంది. ఆ రాత్రి ఏం చేయాలని చేసిందండి ఆవిడ, ఎలుగుత్తుల కల్లా చంపేసిందండి అండి. ఎలుగుత్తుల కల్లా ఆ నాబోతుని ఏం చేసింది? చంపించేసిందండి. దేనికోసం? ఏమండి, ఈ ద్రాక్ష తోట ఎందుకు కావాలంటే ఈయనకి ఈ ద్రాక్ష తోట ఈయనకి ఎందుకు కావాలని అడిగాడు? ఎందుకు అడిగాడు? కూర తోట వేసుకుంటాడంట, కూర తోట. ద్రాక్ష తోట తీసేసంట, ఆ పొదలు పీకేసంట కూర తోట. మరి కూర తోట కరువు వచ్చేసింది ఈ రాజుకి. కొన్ని వేల ఎకరాలు ఉంది ఆయనకి, ఎక్కడ వేసుకోకూడదు ఆయన కూర తోట. ఏం కూర? తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, ఈ కూర అన్నమాట. ఆ కూరలు వేసుకోవడానికి ఆ తోట కావాలంట. అడుగుండండి, చంపేత్తమే, వేసేత్తమే. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా బలహీనులు ఏవండి మరి అలా బాధించబడుతున్నారు. బలవంతులు అనుకుంటున్నారు, చలామణిలో ఉన్నారు అనుకుంటున్నారు, కానీ శాపాన్ని తెచ్చుకుంటున్నారు. వారు శాపాన్ని తెచ్చుకుంటున్నారండి, శాపగ్రస్తులుగా ఉంటున్నారు. కానీ మేము సాధించాము, మేము జయించాము అనుకుంటుంది లోకం. చాలా సందర్భాల్లో ఏమంటే చర్చీలు పడగొట్టేసి, ఇళ్ళు పడగొట్టేసి, క్రైస్తవులను పడుతున్న వాళ్ళందరినీ కూడా హింసించేసి నానా రకాలుగా బాధ పెడుతూ, వాళ్ళు కొడుతుంటే పెడుతున్నారు, చంపుతుంటే సస్తున్నారు, వారు కూస్తుంటే ఏడుస్తున్నారు. మాది విజయం అనుకుంటున్నారు. శాపకత్వం అయిపోతారండి. మామూలుగా ఉండదండి వాళ్ళ మీదకి వచ్చే శాపం. ఏంటో అనుకుంటున్నారు? అధికారం ఉంది కాదని, పలుకుబడి ఉంది కాదు కాదని, బలం ఉంది కాదని మతం ఎక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. అవును ప్రియ, ఒకవేళ మీరు ఎవరైనా బాధించబడుతుంటే భయపడకండి, ప్రభు మీ పక్షంగా కార్యం చేస్తాడు. చంపించేసింది ఏమండి, ఉదయానికల్లా చంపించేసిందండి రాణి. అబద్ధ సాక్ష్యాలను పెట్టి, అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేసి రాజుగారిని దూషించాడు, దేవుడిని దూషించాడని 2 సాక్షులను పెడితే ఆ సాక్షులను బట్టి శిక్ష వేస్తారు. పొద్దునకల్లా రాళ్ళిచ్చి కొట్టి చంపేశారు. రాళ్ళిచ్చి కొట్టి చంపేశారండి. చచ్చిపోయే వరకు కొట్టిచ్చేసిందండి. చచ్చిపోయిందని కౌరు వచ్చింది. తీసుకురాబడండి. రాజుగారితో చెప్తాను, పొద్దున్నే వెళ్ళు తోటను స్వాధీనపరుచుకో, ఇంకెవడో లేడు, ఎవడో వస్తే వాడిని లేపేస్తాను, వాడు చచ్చాడు, స్వాధీనపరుచుకో. ఇస్తే బతుకుందుడు, ఇవ్వనన్నాడుగా చచ్చాడు అన్నట్టుగా ప్రవర్తించింది. ఈయన వెళ్ళి తోటలో తిరుగుతున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. తన సేవకుడు ఎక్కడో ఉన్నాడు, సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నాబోదు ద్రాక్ష తోటకు వెళ్ళు, అక్కడ రాజు ఆ తోటను ఆక్రమించుకోబోతున్నాడు, నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు, నేను చెప్పానని ఈ మాట చెప్పు వెళ్ళి అన్నాడు. వెంటనే ఆ సేవకుడు పరిగెత్తుకొచ్చాడు.
ఆ ద్రాక్ష తోటలోకి వచ్చినవాడికి రాజుగారు తిరుగుతూ ఆనందిస్తున్నాడు. బోల్డ్ డబ్బు ఇద్దును అనాసంగా చచ్చాడు అన్నట్టుగా ఏమనుకున్నాడు, మొత్తం మీద తిరుగుతున్నాడు. ఈ లోపల ఎదురవ్వాడు సేవకుడు. గుండెలో రాయడిపోయింది. అయ్యి బాబాయ్, ఈ సేవకుడు ఎదురవ్వాడు, ఏం మాట అంటాడోనని. ఇదిగో నాబోతును చంపించేసి తోటను స్వాధీనపరచుకోవాలనుకుంటున్నా కదా, నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో నీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాగుతాయి అని దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు తెలియజేయబడని చెప్పాడండి. గుండె బద్దలైన మాట అండి. పిల్లలు అందుకునే బలహీనులు కదా అని చెప్పేసి గొప్పకుని వాళ్ళు లోకుగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని బాధ పెట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళ పక్షంగా అయిపోతాడు దేవుడు, వాళ్ళ పక్షంగా అయిపోతాడండి. ఎవడు లేడండి. అందరికి తెలుసు ఇది అన్యాయమని. ఎవడు అడిగితే వాడిని చంపేస్తారు. అక్కడ అందరూ మౌనంగా ఉండిపోయారు. అవునండి, ఉన్న మాట చెప్తే ఊరుకు దూరం అని, ఉన్న మాట చెప్తే ప్రయోజనం ఉండదు. మొన్న ఒక రోజున మా దగ్గర వడ్రింగ్ పని చేస్తున్నాడు ఒక ఆయన. సరే ఏదో కావాల్సి వచ్చింది. ఇద్దరం వెళ్తే ఇద్దరం కొట్లోకి వెళ్ళాం. అక్కడ పాలసీది కొంచెం కావాల్సి వచ్చింది. అది కూడా తీసుకున్నాం, 70 రూపాయలు అంతే. అది లేదండి ఎంతో పట్టదండి, ఇక్కడ మా దగ్గర అండి వాడింది ఉందండి, కొంచెం తెస్తానండి అని. వద్దయ్యని సరే వెళ్ళలేదు. సరే తెస్తానని చెప్పి వెళ్ళాడు. సరే నేను ఈలోగా చూస్తే ఆ చెక్క ముక్క కోంతున్నాను అక్కడ. ఈ లోపల వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, ఏమండి నేను ఇలాగ చిక్కుడు వేసుకొస్తున్నానండి, ఆడవాడ గుద్దేశాడండి, గుద్దేసిన తిట్టేస్తున్నాడండి అన్నాడు. అటు నుంచి వచ్చినాడు, చికెన్ వేసి అడ్డంగా పెట్టి గుద్దేశాడండి. నాకు చేతికి కూడా తగిలినాడికి ఏం తగలేదండి, బండి పడిపోలేదండి అన్నాడు. సరే అనుకున్నాను. సరే అని చెప్పి తీసుకున్న తర్వాత పెద్ద ఇదేం కాదు, పోన్లే నేను గుద్దుడు కాబట్టి అనుకున్నాం, తప్పు ఆడితే కదా పోన్లే అనుకున్నాం. వాడు అక్కడ నిలబడి అక్కడే బండి సెంటర్లో ఆపేసి, ఆ రోడ్డు మధ్యలో ఆపేసి ఫోన్లు చేసి ఎవరో వచ్చాడరా 10 మందిని వేసుకున్నాడు అన్నాడు. వచ్చేసారు బళ్ళి మీద, బయ్యో వచ్చేసారు, చుట్టుముట్టేశారు. వీడిని నిలబెట్టేశారు. నిలబెట్టేస్తలేకి మా బండి పోయింది, బాగు చేయించి అంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఎవరో మాట్లాడతారు. అప్పుడు నేను అన్నాను, ఆ బండి నుంచి చికెన్ వేసుకొని వస్తున్నాడు, మీ వాడు వచ్చి దీని గుద్దాడు కదా, ఆ బండికి డ్యామేజ్ అయింది కదా, అందుచేత ఫోన్లే చెల్లిక అని అంట్లోకి నువ్వెవడం, నువ్వు పాస్టర్ అవుతావు, నువ్వు కుదర పక్కదబ్బగా ఇలాగండి దౌర్జన్యంగా. సరే నేనేం చేశానంటే సైలెంట్గా కూర్చున్నాను. కినీ పొజిషన్లో వాళ్ళు లేరు. సరే వెళ్ళారు. మొత్తం మీద అక్కడ ఆ బండి బాగు చేయించినప్పుడు సరే 900 ఎంతో ఈయన దగ్గర తీసుకుంటాం జరిగింది. సరే ఇచ్చేసాడు, అక్కడ అయిపోయింది. ఇలాగ నేను ఇక్కడ బల మీద కూర్చున్నాను. మళ్ళీ ఆయన వస్తే ఆయన తీసుకురావాలని అక్కడ కూర్చున్నాను బల మీద. ఇలాగ గుద్దేసినోడు మళ్ళీ గవగవని ఎదురు కూర్చుంటున్నాడు. ఇదిగో నువ్వు అంబేద్కర్ బొమ్మ కానీ వెళ్తావు కదా, నేను గుద్దేస్తానన్నాడు. నేను గుద్దా. అక్కడ వాళ్ళందరూ ఉంటున్నారండి, వాళ్ళందరూ బీసిపోయారు. అలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టుగా వాళ్ళకి భయం కదా. నేను గుద్దేస్తానన్నాడు. గుద్దేసి పుణ్యం కట్టుకో బాబు, గుద్దేసి పుణ్యం కట్టుకో, గుద్దయ్ అన్నాను నేను. అది ఆ మాట అంటే వెళ్ళిపోయాడు. గుద్దుతామంటే గొడవ అక్కడ, అంతే కదా, గుద్దే అన్నాను నేను. అంటే దౌర్జన్యం పిల్లారా, ఎంత భయంకరంగా అంటే అంత భయంకరం. కాబట్టి ఇదంతా ఇక్కడ ఉన్న వాళ్ళే. కాబట్టి ఏంటంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. కానీ ఏదైనా ప్రభు బిడ్డలంగా ఏ సమయంలో ఏ విధంగా మనము ఏమంటే తగ్గించుకోవాలో అలా తగ్గించుకోవాలండి పిల్లారా. ప్రభు మెచ్చాలంతే. ప్రభు సెలవు లేకుండా ఎంట్రు కూడా ఊడిపడదు. ప్రైజ్లా అంట, హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ అంటున్నారు, అయ్య బాబు అంత అన్యంగా మాట్లాడాడు అని. అంటే అప్పుడు మాట్లాడలేదు, మన్నాడు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే లోకం అంటే అలాగే ఉంటుంది పిల్లారా. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది అదే ప్రకారం దేవుడు ఎలా చెప్పాడు అదే ప్రకారంగా ఆ రాజు ఒక యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో చేతకాని వాడి చేతిలో చచ్చిపోయాడు. ఆ రథం వచ్చి ఇక్కడ కడుగుతూ ఉంటుందండి. ఎక్కడైతే ఆ నాబోతును కొట్టి చంపేశారో అక్కడ రథం కడుగుతున్నప్పుడు ఆ రక్తం కిందకి కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి నాగుతున్నాయండి. దేవుని సేవకుడు ఏ విధంగా చెప్పాడో చెప్పినట్లుగానే రాజు రక్తం ఏమైంది,
కుక్కలాకే. రాణిగారి పరిస్థితి ఏమని తెలుసండి? గుర్రాల చేత తొక్కిచ్చేసారండి ఆవిడ పట్టుకొని. ఏ చేత? గుర్రాల చేత పచ్చడి చేస్తే అసలు రూపం లేకుండా పచ్చడైపోయిందండి. పిల్లరా, ఆయన వెనకాల ఎవరో లేరు అన్నట్టుగా అనుకున్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఏం చెప్పింది? ఏమండి చదివారు కదా? అది సాటును కొట్టువాడు శాపగ్రస్తుడగునుగాక, నిర్దోషిని ప్రాణహాని చేయువాటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడు. లంచం. ఈ రోజు లంచం లేకుండా ఏ పనులు అవ్వవు కదా. మరి లంచం తీసుకున్నట్టు వాళ్ళందరూ బిల్డింగులు కట్టవచ్చు. ఏమండి, మరి ఇక కేజీలు బంగారాలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఏవే కొనుక్కోవచ్చు అండి. లంచాల ద్వారా చాలాసార్లు చూస్తున్నాం కదండి. లంచాలు తీసుకున్నారు, పట్టుకున్నారు, ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, చూస్తూ ఉంటాం కదా. కానీ పట్టుకున్న వాళ్ళు ఒకళ్ళైతే తప్పించుకున్న వాళ్ళు 99 మంది ఉంటారు. కానీ దేవుడు తీర్పు తప్పించుకోలేరు వాళ్ళు. దేవుడు తీర్పు ఏమని చెప్తుందంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శాపగ్రస్తులు. గుడ్డితనం కలగజేద్దంటండి. వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదానికి మనం ఏమవ్వాలి? వారసులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అబ్రహాముని పిలిచినప్పుడు, నీవు నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును, ఈ భూమిలో ఉన్నట్టు ప్రతి వంశమును కూడా ఆశీర్వదించబడినట్లుగా నేను నీ బిడ్డలను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారంగా దేవుడి మాట విని దేవుని మాటకు లోబడి ముందుకు వచ్చాడు. దేవుడు అదే ప్రకారంగా అబ్రహాముని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అబ్రహాము ఇంటి దగ్గర సుమారుగా 1000 మంది వరకు పనివాళ్ళు ఉన్నారనమాట. ఎంతమంది అంటే ఉద్యమనిగా 1000 మంది ఉండొచ్చు పనివాళ్ళు. మనకలాగా పనికొచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళ కుటుంబాలతో ఇక ఈయన దగ్గరే బతుకుతారన్నమాట. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారంతే. వీళ్ళు గొర్రెలు, మేకలు, పశువు మందలు ఇవన్నీ మేపడానికి వెళ్ళమాట. దేవుడు అంతమందిని పనివాళ్ళు ఇచ్చాడంటే ఆయన ఆస్తి ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఐశ్వర్యం వచ్చిందో. ఒక రోజున లోతు ఏమండి కుటుంబం అక్కడ ఉన్నటి యొక్క సుమారుగా సోదొమ గోమర్ర ఆ రాజులను కూడా పట్టుకుని, వాళ్ళ మనుషుల్ని, ఆస్తిని పట్టుకుని మొత్తం తీసుకెళ్ళిపోయాడంటండి. ఏరే శత్రువులు వచ్చి, ఒక 4-5 రాజులు వచ్చి ఇక్కడున్న రాజులను ఏమండి, ఇక్కడ 4 రాజులు సొత్తంతా పట్టుకుపోయినప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా లోతు భార్యని, లోతు బిడ్డలను కూడా, లోతు కలిగే సమస్తాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారయ్యా, అంతా కూడా తీసుకెళ్ళిపోయారు అయ్యా, అక్కడ ఉండే వారు అందరూ సొత్తంతా తీసుకెళ్ళిపోయారయ్యా అని చెప్పినాడు. అయితే వెంటనే కూడా అబ్రహాము ఏమండి వెంటనే కూడా ఏమైనా సరే తన సోదరుడు కుమారుడైన లోతును రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని సిద్ధపడుతుంటే ఈ పనులు అందరూ అన్నారంటే వాళ్ళ దగ్గర పుట్టినట్టు వారు, తన దాసులు తన దాసీలకి పుట్టి పెరిగి యవ్వన కాలంలోకి వచ్చినట్టు వాళ్ళు 318 మంది ఉన్నారండి. ఎంతమంది అండి? వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు కాకుండా యవ్వనస్తులు 318 మంది. వీళ్ళు అన్నారు, అయ్యగారు ఎక్కడికండి? ఇలాగయ్యా లోతుని తీసుకెళ్ళిపోయారంట, వాళ్ళతో పోరాడటానికి. మేమొత్తాం అయ్యగారు. సరే అండి, మేమొత్తాం. ఏమండి వీళ్ళకి యుద్ధం ఏమీ రాదు, కానీ రాజులు ఏమండి కొన్ని రాజ్యాలు జయించేసి పట్టుకుపోయారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ ఆస్తి దోసుకుపోయారు, వారి భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. సరే వాళ్ళతో పోరాడి వాళ్ళని రక్షించడానికి వెళ్తున్నాడు. మేము వస్తాం అయ్యగారు అన్నాడు. రైండి అన్ను. వెళ్ళారు. మొత్తం ఉన్న పాటను మొత్తం మొక్కల కింద వాళ్ళు నరికి పాడేశారు. ఉన్నవాళ్ళు పారిపోయారు. పట్టుకెళ్ళినట్టు ఎవరినైతే తీసుకెళ్ళిపోయారో ఆ సొత్తు అంతటిని, మనుషుల్ని, స్త్రీల్ని, పిల్లల్ని మొత్తం అంతా కూడా తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొస్తున్నప్పుడు ఏమండి ఆ దారిలోకి వచ్చినప్పుడు ఏమండి ఒక జరిగిన సంఘటన మనకు తెలిసిందే, కానీ ఈ సందర్భాల్లో ఒక మాట నేను మీకు చెప్పాలి. చూడండి అక్కడ 14 చదవండి.
ఆదికాండం 14:14 ఎంట పెట్టుకుని తరిమేను. ఆ రాజు అందరినీ తరిమేశాడు. ఏమంటే 21 కాడి చదువమ్మ, 21 కాడి నుంచి. ఇక్కడ గమనించండి, సుమారు 4 రాజుల యొక్క ఆ ఆస్తి అంతా కూడా నువ్వు తీసేసుకో, మనుషులు మాకు ఇచ్చేయి అంటున్నారు అబ్రాహాముని. అబ్రాహాము అంటున్నాడు, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడే నన్ను గొప్పవాడుగా చేయాలి, శాస్త్రాన్ని వాగ్దానం చేశాడు, చేస్తాడు ఆయన. రేపొద్దున్న ఇది నువ్వు నాకు ఇచ్చావంటే రేపొద్దున నన్ను బట్టి అబ్రాహాము ఇతడో అవ్వాడంటావు. అలా అంటానికి వీల్లేదు. నీ దాంట్లో నుండి ఒక నూలు పోగు కానీ చెప్పు వారు కూడా నాకు అక్కలేదు, నీ తీసుకో అని చెప్పి ఏమాత్రము కూడా దాన్ని తిరస్కరించాడండి అబ్రాహాము గారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు. అవునండి, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే ఆయన ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, యెహోషువ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు అక్కడ ఒక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో మీరు యుద్ధానికి వెళుతున్నారు కదా, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు ఏది పట్టుకు రావద్దు, అంతా కూడా తగలబెట్టి రాయండి అన్నాడు. అందులో ఒకడేం చేశాడు అంటే, యుద్ధానికి వెళ్ళి కొంత సొమ్మును, కొంత దుస్తులను దాచుకున్నాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మరొక దేశం హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా వాటమి సేవ చూశారు. ఇదేంటి ఇలా జరిగింది అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, చూడండి 7వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి చదువుదామా, లేక 11వ వచనం కానీ చదవండి, లేట్ అవుతుంది. 11వ వచనం కానీ చదువుదాం. ఇశ్రాయేలీయులు పాపము చేశారు, వారు మీరారు. శపితమైనది ఏది శపితమైందో, ఏది వద్దన్నానో ఆ శాపకర్తమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో ఎందుకంటే నేను ఏది వద్దన్నానో అది శాపమని చెప్పాను, ఆ శపించబడిన పట్టుకొచ్చి మరి ఇక లోన్ దాచుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. దానికి ప్రతిఫలమే మీకు అపజయం. మీకు అపజయం కారణం ఇదిగో శాపగ్రస్తమైనది మీ మధ్య ఉన్నది, శాపకర్తమైనది మీ మధ్య ఉన్నది. మీ ఒకడు తెచ్చాడు, వాడు గుడారంలో ఉంచుకున్నాడు, సామాన్లో దాశాడు. ఆ శాపకర్తమైనది తొలగిస్తే తప్ప నేను మిమ్మల్ని ఆశీర్వదించను, మీకు విజయాన్ని ఇవ్వను. ఆ శాపకర్తమైనది ఉండటం వల్ల మీరు ఓడిపోయారు, ఇంతమంది చచ్చిపోయారు, ఎంత అవమానం వచ్చింది మీకు. ఆ శాపకర్తమైనది పరిహరింపచేయండి. ఒక్కడే కదా పాపం చేసింది, ఒక్కడే కదా ఆజ్ఞ అతిక్రమించింది, మరి ఎంతమంది ఎందుకు చచ్చిపోయారు అంటే ఒక్కడు చేసినా ఆ శాపం అంతమంది మీద ప్రభావం చూపించింది. అవునండి, శాపకర్తమైంది నీ గుడారంలో ఉండకూడదు, శాపకర్తమైంది నీ ఇంట్లో ఉండకూడదు, శాపకర్తమైనది ఏది కూడా నీ గుడారంలో ఉండకూడదండి. ఈ గుడారంలోనంట ఏముండకూడదంట, శాపకర్తమైంది ఉండకూడదు. నీ గుడారంలోనూ ఉండకూడదు, ఈ గుడారంలోనూ ఉండకూడదు. ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తిని బట్టి మొత్తం ఇశ్రాయేలు ప్రేమ శాపం వచ్చింది. చదవండి ఇంకా. సరిపోద్దండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏమంటే ఆ శాపకర్తమైంది మీరు పరిహరింపజేయమన్నాడు దేవుడు. ఒరే చెప్పండి రా బాబు, ఎవడో మీలో ఏం తెచ్చాడు, ఏ శాపకర్తమైంది మరి సామాన్లు దాచుకున్నాడు రా అంటే ఎవడు మాట్లాడతలేదు. ఈ తెచ్చేవాడు కూడా మాట్లాడతలేదు. ఇన్ని లక్షల మీద ఎలా తెలుస్తుంది ఆయనకి అనుకుంటున్నాడు. సరే, 12 గోత్రాలు 12 షీట్లు వేశారు.
ఈ గోత్రం మీదకి వచ్చింది. ఈ గోత్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల మీద వేశారు. వీళ్ళ కుటుంబానికి వచ్చింది. వీళ్ళ కుటుంబ పేరటోళ్ళు ఎంతమంది మగోళ్ళు ఉన్నారో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరి పేర్లు రాశారు. ఆ కాన వచ్చింది పేరు. ఏమొచ్చింది? ఎవడు తీశాడు వాడు. అప్పుడు యెహోషువ, ఒరే రారా, ఏం చేసావు చెప్పరు, ఇప్పుడైనా నీ మీదకి వచ్చింది చీటు, నిన్ను పట్టించింది. పాపం పట్టిస్తుందండి. పాపం ఎవరికి తెలియకపోవచ్చు, పాపం ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆ పాపమే మనల్ని పట్టిస్తుంది. కొందరికి ముందు నడుస్తుందంటే కొందరికి వెనకాల నడుతుందంటే పాపం. కాబట్టి పాపం పరిహారం అవ్వాలి, కానీ లేదంటే పాపం దాచుకుంటే ఏవండి నీ రొమ్ములో పాపం ఉండడం చూసినట్లయితే, దాన్ని అలా ఉంచుకున్నట్లయితే అది మనల్ని నాశనం చేసేస్తాం. మనం ఒక్కరితోటి పోదండి, అది ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఆ విధంగా మన ఇంటిలోనైనా మన హృదయంలోనైనా ఎవరి శాపకర్తమైంది ఏది ఉండకూడదు. దేవుడికి అసహ్యమైంది, దేవుడికి విరోధమైంది ఏది ఉండకూడదు. ఏది ఉన్నా అది శాపముగా మన మీదకి వస్తుందండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అన్నాడు, అప్పుడు అన్నాడు, అయ్యా నిజమే, నేను వెళ్ళి కొంచెం అక్కడ బంగారం కమ్మి చూశాను, ఆశపడి దాశాను, ఎండి చూశాను, ఆశపడి దాచుకున్నాను, వస్త్రాలు బాగున్నాయని అవి తెచ్చుకున్నాను, 2 దుస్తులు తెచ్చుకుని నా గుడారం లోపల దాచాను, గొయ్యి తీసి కప్పెట్టాను. అయ్యి ఒరే తేండ్రా అన్నాడు, తెచ్చులు అక్కడ ఉన్నాయి. ఏం చేయాలా? ఎంతమంది చచ్చిపోవడం కారణమయ్యావు, ఎంత శాపం, దేవుడు కోపం తెచ్చావు. నీలాంటోడిని బతకూడదు, నీలాంటోడే కాదు అని చెప్పి తనను బట్టి తన భార్యను, తన కుమారులను, తన కుమార్తెలను అందరిని తెచ్చి ఏవండి ఆయనకున్న సంపద అంతా కూడా, ఆయన గొర్రెలున్నాయో మేకలున్నాయో ఆస్తి అంతా కూడా ఆయన గుడారంతో సహా అక్కడ నిలబెట్టి ఎవడు రాళ్ళు ఇచ్చుకుని కొడుతూ చంపుతున్నారండి. రాళ్ళు ఇచ్చి కొడుతుంటుంటే ఆ చుట్టుపక్కల అందరూ కూడా తలకూర వేసేస్తున్నారండి, రక్తాలు కారిపోతున్నాయి. ఏమండి చాలాసార్లు ఆ దృశ్యాన్ని జ్ఞాపకం వస్తే చాలా భయం వేస్తుందండి. వాళ్ళకేం తెలియదు. భార్య అనొచ్చు ఒకవేళ, ఏమండి రాళ్ళు ఇచ్చి కొడుతున్నారేంటండి, మీరు యుద్ధానికి వెళ్ళారు, మీరు సైనికుడు, ఎన్నో విజయాలు ఇచ్చాడు దేవుడు, నీ భార్యను కదా నేను ఇలా కొట్టేస్తానంటే, ఆడదానని చూడకుండా రాళ్ళు ఇచ్చి మిమ్మల్ని కొట్టేస్తున్నాను, నన్ను కొట్టేస్తున్నారేంటండి, కొట్టొద్దని చెప్పండి. మాట రావట్లేదు దానికి. ఈమెకు తెలియదు పాపం. పిల్లలు అనొచ్చు, డాడీ డాడీ కొట్టొద్దని డాడీ, రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు, కొట్టొద్దని డాడీ. కూతుళ్ళు కొడుకులు కళ్ళ ముందే తను కొట్టబడుతున్నాడు, కుటుంబం అంతా కూడా. ఏవండి తెచ్చుకున్నది తిన్నాడా, తెచ్చుకున్నది అనుభవించాడా, ఇప్పుడు భార్యకి ఏదన్నా నగచేసి ఇచ్చాడా, ఆ వస్త్రాలు ఏం ధరించుకున్నాడా? ఈయనకే బోళ్ళు ఉన్నాయండి. సైనికుడు కాబట్టి ఎన్నో బహుమతులు ఇస్తారు, ఎన్నో రకాల సంపద వాళ్ళకు ఉంటుందండి, బోళ్ళు నగలు ఉంటాయండి వాళ్ళకి. యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకుని వెళ్ళిపోతారు. అలాంటిది దీనికి కక్కుర్తి పడ్డాడనమాట, లేక కాదు. కాబట్టి కుటుంబం ఉన్న పాటున మొత్తం కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని నొప్పి పెట్టి కాల్చేసి ఆ బూడిద కూడా ఎవరి మీదకి ఎగరకూడదని రాళ్ళు తెచ్చాడు, కుప్పగా వేశారు. నేటికి కూడా ఆ కుప్ప అలాగా ఉందంటారండి. చూసారా, ఆశీర్వాదం పొందవలసినటువంటి కుటుంబం, దీవించబడిన కుటుంబం, దీవుని పొందవలసిన కుటుంబం ఎంత శాపగర్తమై, ఎంత భయంకరమైన శిక్షకు, దేవుని ఉగ్రతకు కారణమైందో చూసారండి. దేవుని బిడ్డలారా గమనించాలి. మనం దేవుని నమ్ముకున్నాం, బాప్తిజం పొందాం, రక్షించబడ్డాం, మంచిదే కానీ శాపగర్తమైంది ఏదైనా మనలో ఉందేమో, దేవునికి ఆయాసం కలిగించేది ఏదైనా ఉన్నదేమో, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు ఏవండి మనం ఏమనుకుంటామంటే మనలో ఉన్నట్టు మంచి లక్షణాలు చూసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ఎలా రావాలో తెలుసా? నాలో ఇంకా ఏదైనా నేను నేర్చుకోవాలా ప్రభువా, ఏదైనా లోపం ఉన్నదేమో, అయ్యా నేను దిద్దుకుంటాను ప్రభువా, అయ్యా నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా ముందు పెట్టు ప్రభువా. అవునండి, ఎందుకంటే ఏ లోపం లేకుండా మనం దాన్ని కడిగి వేసుకోవాలి. ఏవండి మన కుటుంబం మీదకి ఆశీర్వాదం తెచ్చి మనం వెళ్ళాలి. మన కుటుంబం ఆశీర్వాదానికి అప్పగించాలండి, శాపానికి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఒక్కడు శాపగ్రస్తుడైతే దేవుడికి ఆయాసం తెప్పిస్తే కుటుంబం మీద ఆ ప్రభావం పడుతుందండి. అలా ఎన్నో కుటుంబాలు ఆశీర్వాదం లేకుండా పోవటం కారణం అదే. ఆయన మాట వినకపోవటం, ఆయన మాటకు లోబడకపోవటం, ఆయన మాటకు ఎవడు తుణీకరించడం. ఏమండి మేలనేది ఎరిగి
అలా చెయ్యకపోవటం ఏంటి మేలైనది? ఏమండి, దేవుని చెందుకు వచ్చి ఆరాధించుద్దాం. ఎన్ని వారాలు మానేస్తామండి? ఏమండి, పనులున్నాయను, ఫంక్షన్లున్నాయను, ఏదో అని చెప్పేస్తాను. కానీ దేవుడి దగ్గరికి వచ్చాడు తుడికరంగా. అది మనకి ఆశీర్వాదం ఎలాగవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. కొన్ని సందర్భాలు తప్పదు, కొన్ని సందర్భాలు తప్పని పరిస్థితులు ఉంటాయి. ప్రభు చూసుకుంటాడు. అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, ఒకవేళ ప్రయాణం వల్ల ఒక అందుబాటులో లేకపోవచ్చు, బిడ్డలైతే హాస్టల్లో ఉండడం వల్ల కుదరకపోవచ్చు. అటువంటి ప్రభు చూసుకుంటాడు, ప్రభు క్షమిస్తాడు. అటువంటి వారికి భారం ఎక్కువ ఉంటుంది. అయ్యో, దేవుడి మందికి వెళ్ళదు, ఎక్కువ ప్రార్థన చేస్తారు అలాంటి దేవుడి మందిరం దూరం అయిపోయామని. కానీ అన్నీ ఉండి కావాలని ఏమండి చిన్న చిన్న విషయాలకి అన్యుల్లాగా మళ్ళీ అలా వెళ్ళకపోతే ఏమనుకుంటారో, ఇక్కడ వెళ్ళకపోతే ఏమనుకుంటారో. ఎక్కువ సార్లు గమనించి ఆలోచన చేయండి. ఫంక్షన్ల పేరు చెప్పి ఆదివారాలు ఎన్ని మానేసేవండి? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు ఆశీర్వాదం తెస్తాం అనుకుంటున్నారా? దాని విషయంలో లెక్క అడగడం అనుకుంటున్నాడా ప్రభు? ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అవునండి, నా జీవితంలో కూడా ఎన్నో ఆదివారాలు వస్తాయండి. మా అమ్మాయి కార్యక్రమం కూడా ఆదివారం పెట్టాడు మా నాన్న. నేను ముందు చెప్పాను, ఆదివారం కాబట్టి నేను ఉన్నానండి. లేదండి, ఇవాళ చైతం కూడా మా బాగా కావాల్సినటువంటి వాళ్ళ బంధువులు, మా పాస్టర్ దగ్గర బంధువులు, ఖచ్చితంగా మీరు రావాలండి. ఏమండి, వస్తామంది ఆవిడ. అప్పుడు నేను ఇలా ఆదివారం కదన్నా, అయితే ఇంకెళ్ళటం కుదరలే అంటే ఆదివారం అనుకోలేదు అని చేతి వస్తామంది. ఫోన్ చేశారు, ముందు నాకు వేశారు నేను ఎక్కడ ఉంటే. అలాగే రండి అన్నా. ఆవిడైతే వస్తామండి అని చెప్పేసి అంది. అంటే ఆదివారం తెలియక ఈ నైట్ అది రాత్రులే, కానీ రైట్ మనకు ప్రార్థన ఉంది కదా, దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు. తింటే పోద్దండి. ఒక భోజనానికి వెళ్ళకపోతే నష్టం లేదు అనుకోవచ్చు. ఒకవేళ భోజనానికి ఆదివారం రారని అనుకోవాలి. అలా అనుకుంటేనే కదా ప్రభు దగ్గర ఆశీర్వాదం మనకి. అనుకోవాలండి, తినకపోతే చచ్చిపోతామేంటి? ఎన్నిసార్లు అండి నిర్లక్ష్య పెట్టాం. నిర్లక్ష్యం అనేది తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టడం ఎంతో, అంతకంటే ఎక్కువ అండి దేవుని సంది నిర్లక్ష్య పెట్టడం. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు భోజనం కానీ. ఏమండి, ఏంటి ఏం భక్తి అది? ఏమండి, ఈ భక్తి ముక్తినిస్తుంది అంటారా? ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట కొంచెం నొక్కి చెప్తున్నాను తెలుసా? మనం శాపగ్రస్తులు కాకూడదు. శాపంలో ఉన్నట్టు మనం విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. ఆ రక్తంతో విమోచింపజేసి ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు తండ్రి. కానీ మళ్ళీ దాన్ని పోగొట్టుకుంటే ఎలా? మనం సంపాదించుకున్నది కాదు, ఉచితంగా ఇచ్చాడు ఆయన. ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇచ్చిన దాన్ని మరి దాన్ని పాడు చేసుకుంటే ఎలా? కాబట్టి ప్రియులారా, తప్పని పరిస్థితులు అయితే అది వేరే విషయం. మనం ఎప్పుడూ కూడా ఆశీర్వాదానికి వారసులుగానే ఉండాలి, కానీ మనం శాపగ్రస్తులుగా ఉండడానికి ఏమాత్రము దేవుడు మన పిల్లలేదుగా. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం, సమయం మించింది అయినా కానీ. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కానీ చదువుదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4 నుండి 8 దాకా చదువు. త్వర చదువు. కృతజ్ఞత వచనమే మీరు ఏమి ఉచ్చరించాలి దేవుని బిడ్డలుగా? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని. కానీ బూతులు ఏమండి, చాలామంది రక్షించబడినప్పటికీ కూడా చాడు బూతులండి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగవు, ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా చేశాడు దేవుడు, మీరు దేవుని పిల్లలు. ఇది మీకు తగవు. అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయం. మీకు తెలుసు, తెలియంది కాదు, మీకు తెలుసు. అలా చేస్తే ఏమండి, మీరు శాపగ్రస్తులు కాదా? చూడండి, 1 నుంచి 3 కూడా చదవండి. మీరు ఎలాగుండాలి అంటే ప్రియులైన పిల్లలు. ఎలాగుండాలి మనం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను అంటాడు తండ్రి యేసు ప్రభు గారి గురించి. అలాగే దానియేలు గురించి, దానియేలు నీవు బహు ప్రియుడవు అంటాడు, గనుకే గనుడవు. మనము దేవునికి ప్రియమైనటి వారిగా ఉండాలి.
దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఏ వాసన రావాలి? పరిమళ వాసన, సువాసన రావాలంటండి. పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రీస్తు చూపించినటి ప్రేమ, మనం ఒకరి వెడల ఒకరు ప్రేమ తత్వాన్ని కలిగి, ప్రేమ క్షమాపణ, ఈ రెండు నుండి క్రీస్తు ప్రభువుని ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానంలోకి హెచ్చించడానికి ప్రపంచమంతా కూడా తేరి చూసి ఆ రెండు విషయాల్లోనే ఆయన ఆయన నమ్ముకోపోయినప్పటికీ ఆయన యొక్క ప్రేమామూర్తి, ఆయన ప్రేమామయుడు అంటే ఆయన చంపినా కానీ ఆయన ఎవరిని ఏమీ అనలేదు. ఆయన ఇన్ని రకాలు చేసిన క్షమించాడు, ప్రేమించాడు. శత్రువును సైతం ప్రేమించాడు. మన తోటి వాళ్ళనే ప్రేమించలేము, మన తోటి వాళ్ళనే ప్రేమించలేకపోయిన పరిస్థితులు మనకు కలుపుతున్నాయి. అటువంటి బలహీనతలు మనలో ఉంటున్నాయి. ప్రేమ తత్వం కలిగి ఉండాలి. అవును పిల్లారా, మనం ఎప్పుడు కూడా తోటి వారిని మనం ప్రేమించలేకపోవచ్చు, మనం ప్రేమించాలి. నేను చెప్పాను కదా, ప్రేమ ద్వారాగా ప్రభు మహిమపరచబడతాడు. ప్రేమ ఎప్పుడైతే ప్రేమ క్షమాపణ ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో, ఈ రెండు కలిగినట్టు వారిని ఉన్నతమైన స్థాయికి నిలబెడతాయి. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. అన్నమ్మ గారు వచ్చాను, ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ బంగారు పాదాలకి లెక్కలేని స్థుతులు, స్తోత్రములు ప్రభువా. నాయనా, ఇంతవరకు ప్రభువా నీ లేఖనాల ద్వారా ఎన్నోసార్లు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించవయ్యా, మమ్మల్ని బలపరచవయ్యా, మమ్మల్ని ఆకర్షించవయ్యా. నాయన, మా పాపాలు మా శాపాలు మాలో ఏలుబడి వెళ్తున్నాయేమో తండ్రి. దేవా, మేము తెలియని స్థితిలో నాయన ఎన్నోసార్లు నాయన తప్పుపోతూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి అయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని శిక్షమైన పాత్రకి గురి చేయొద్దు ప్రభువా. మా శాపాలు మా పాపాలు మా బిడ్డల మీద మా మీద మోపొద్దు ప్రభువా. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. మేము ఇతర వాళ్ళు క్షమించే జీవితం మాలో పెట్టండి ప్రభువా. నీకు వందనాలు. నిజమే నాయన, ప్రేమ కలిగి సమాధానము కలిగి జీవించమని నాయన నీ దోసలు నిలబెట్టుకుని ప్రభువా మాతో మాట్లాడవయ్యా. నీకు వందనాలయ్యా, స్తోత్రములు, స్తుతులు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు కనికరమ గల దేవుడు, నువ్వు జాలి గల దేవుడు నాయన, నువ్వు ప్రేమ గలవాడు నా తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా, నీ జాలి ఎంతో గొప్పది నాయన. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయినది ప్రభువా. నీ ప్రేమను మేము వర్ణించలేకపోతున్నాము ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము తండ్రి. నాయనా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. నమ్మని బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు నా తండ్రి. నీ అంత పాపనైనా క్షమిస్తానని నీ లేఖనము సెలవిస్తున్నావు తండ్రి. దేవా, మేమెన్నోసార్లు పడిపోతూ జారిపోతూ నాయన ఎన్నోసార్లు మేము తప్పుపోతూ ఉన్నాం ప్రభు. నాయన, నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని దయతో మన్నించండి ప్రభు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. ఈ కడవరి కాలంలో ఈ భయంకరమైన దినాల్లో మేమున్నాం ప్రభు. సమయాన్ని సద్వించేసుకోమంటున్నావు. అజ్ఞానాల వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోమంటున్నావు తండ్రి. దేవా, మేము ఈ కడవరి కాలంలో జ్ఞానాల వల్ల నడుచుకునే కృపను మాకివ్వండి నాయన. నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే కృపను మాకివ్వండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సేవకై మన మనసు మాలో నుంచి
తీసివేయండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవాని దాసులతో నాయన నిలబెట్టుకుని ప్రభు సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడి ఉన్నారు దేవా. నీకు వందనాలు నాయన. ఇంకా మేము ఏమి విడిచిపెట్టాలో, ఏమి నేర్చుకోవాలో ప్రభు మాతో మీరు మాట్లాడిన నాయన. నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు దేవా. మొదటి నుండి చివరి వరకు నీ పరిశుద్ధాత్మతో నడిపించుకున్నావు. నీకు వందనాలు ప్రభు. ప్రార్థనలో, పాటల్లో, వాక్యములో, సాక్ష్యాల సమర్పణ అంతట్లో కూడా మీరు తోడై ఉన్నారు దేవా. అందుని బట్టి మీకే కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు ప్రభు. నాయన వాక్యము దొరగా కూడా నాయన తేట తెల్లగా మాతో మాట్లాడి ఉన్నావయ్యా. నీకు వందనాలు ప్రభు. దేవా మేము ఇంకా ఏ రీతిగా నడుచుకోవాలో ప్రభు, ఏ రీతిగా నాయన మాట్లాడాలో నాయన మాకు తెలియని స్థితిలో మేముండి బ్రతుకుతున్నాం ప్రభు. జ్ఞానుల వలె మేము బ్రతుకుతున్నాం ప్రభు. నాయన అట్టి విధంగా కాకోకుండా జ్ఞానుల వలె ప్రభు మేము జీవించటానికి నీ కృపను మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, సహాయం చేసి తోడయండమని. ఇంతవరకు నువ్వు తోడైనావు ప్రభు. ఇక ముందు కూడా మీరు తోడయ్యమండి. బల కార్యక్రమంలో కూడా నాయన మా అవిధేయతలు, మా పాపాలు, మా శాపాలు ఉంటే నాయన తొలగించి, క్షమించి, మన్నించి కృప చూపించమని నాయన. బలలో సై పెట్టడానికి మేము అరుకులము కాదో ప్రభు. మా పాప దోషాలన్నీ క్షమించి నాయన పరిశుద్ధంగా బలలో పాలు పంచుకునే కృపను మాకు దయచేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ చిన్ని ప్రార్థన తప్పులుంటే క్షమించమని, మా కొరకు బలై తిరిగిన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకని ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చదువుతామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలయ స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం పాప పరిహార్థమై ప్రభువా మీరు మరణించి మా పాపములకు పరిహారముగా నీ శరీరాన్ని మాకు ఆహారంగా, నీ రక్తాన్ని పానీయంగా ఇచ్చారు. అయితే అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకుని శిష్యుల సమక్షంలో గొప్ప మేడగదిలో రొట్టె పట్టుకుని ప్రార్థించి, ఇరిసిది నా శరీరం, ఇది భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అదే ప్రకారంగా 2026వ సంవత్సరం 4వ నెల ఈ 2వ పునరుద్ధానంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇది రొట్టె పట్టుకుని ప్రార్థిస్తుండగా ఆశీర్వదించయ్యా, నీ శరీరాన్ని మేము భుజించలాగున ఈ రొట్టెను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొక వాక్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా వందనాలయ్యా స్తోత్ర. అదే ప్రకారంగా ఈ పాత్రను పట్టుకుని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నీ రక్తం ప్రోక్షించు తండ్రి. ప్రభువా నీ శరీరము తిని రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధానాలు ప్రచురిస్తూ నీ సాక్షులుగా ఉండవాలని చెప్పావు. అట్టి రీతిగా ప్రభువా సాక్షులు ఉండినట్లుగా, ప్రభువా మేమందరి బలలో పాలు పొందినట్లుగా నీ రక్తాన్ని ప్రోక్షించి పాత్రలను దీవించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మరొకసారి నీ ఆశీర్వాదకు బల్ల ఎద్దుకు తీసుకొచ్చి నీ ఆశీర్వాదపు బల్లలో పాలు పొందేటట్లుగా కృపనిచ్చారు. ఆశీర్వాదానికి వారసుగా ఉండడానికి పిలిచినట్లుగా ప్రభువా నీ ఆశీర్వాదం పొందినట్లుగా ఈ ఆశీర్వాదపు బల్ల ఎద్దుకు నడిపించారు. పాలు పొందిన ప్రతి హస్తమును దీవించు నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి.
ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని వారు, ఇంకా బల్లను పాలు పొందలేని వారు అందరికీ కూడా అవకాశం ఇచ్చి రక్షణ నడిపించి ఈ ఆశీర్వాద బల్లలోనికి నడిపించమని, ఆశీర్వాదానికి వారసుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి ప్రేమ విందును ఏర్పరచుకున్నటి మరి రాకమణి గారి బట్టి, అలాగే ప్రభా పద్మ గారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి మనవలను బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని దీవించునైనా ఆశీర్వదించండి. పరిచర్య చేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి హస్తములు కూడా దీవించి వారి కుటుంబములను ఆశీర్వదించునైనా. ఉదయమే ఎంతో ప్రభువా మరి ఇంకా చీకటి ఉండగానే అన్నట్లుగా, ఇంకా ప్రభు చాలా చీకటి ఉండగానే వచ్చి పరిచర్యలో వారు ఎంతో ప్రభువా బాధ్యతతో ఆ పరిచర్యలో పాలు పొందుతూ చక్కగా పరిచర్య అందించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను సైతము దీవించునైనా ఆశీర్వదించమని అయ్యా. మరి ఆ సిద్ధపరిచినటి ఆ అల్పాహారమును భుజిస్తుండగా ప్రతి బిడ్డకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, సమృద్ధి దయచేసి మహిమ తెచ్చుకోమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనాస్తులతో ముగించుకుందామండి. మీరు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు. ఇగో నీ బిడ్డలు ఆయా స్థలాల నుండి ఎంతో ఆశతో విశ్వాసంతో అయ్యా ఈరోజు నిన్ను ఆరాధించాలని వారి పనులని పక్కన పెట్టి వారి సమయాన్ని కేటాయించుకుని నీ సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. హాస్పిటల్లో ఉన్నారు అయ్యా, ఎంతోమంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు. వారి విషయంలో మీరు తగిన సహాయం చేయండి, స్వస్థపరుచునైనా. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైతే సిక్ అయి ఉన్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బారులో ఉన్నవారు ఉన్నారు, వారికి విడుదల దయచే నాయన. బాకీలు రావాల్సినటువంటి వారు ఉన్నారు, వారి బాకీలు వచ్చేలా సాయం చేయ నాయన. నిరుద్యోగులుగా ఉన్నారు, తగిన పని కల్పించు నాయన, తగిన పని చూపించు తండ్రి. వ్యాపారం చేసుకునే వారిని దీవించు నాయన. ప్రభువా ఉద్యోగాలు చేసుకునే వారిని దీవించు నాయన. చేతి పనులు చేసుకునే వారి రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. అలాగే తండ్రి నాయన, మరి ప్రభువా వాహనాలు నడుపుతున్నారు, రాకపోకల్లో తోడుగా ఉండి ప్రభువా. నన్ను ఎంతోమంది కుటుంబాల్లో ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందుల్లో, ఎన్నో రకాలుగా గందరగోళంలో ఉన్నారు. వారి కుటుంబాల్లో సమాధానం కలగజేయండి. భార్య భర్తల మధ్య కొంతమంది సమాధానం లేని పరిస్థితిలో ఉండగా వారికి సమాధానం కలగజేయ ప్రభువా. తండ్రి ఏ బిడ్డలు, తండ్రి ఏ కుటుంబం, ఏ తల్లులు ఏ బిడ్డల కోసం చింతిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, వేదన కలిగి ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఉపవసిస్తూ ఉన్నారు, నీ పాదాల దగ్గర పట్టుకుని నాయనా ఈ జ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుతూ ఉన్నారో ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వండి. వారి అవసరత తీర్చు నాయన. వారి ప్రతి కష్టం నుండి విడిపించు నాయన. వారి బాధల నుంచి విడిపించు నాయన. వారి వ్యాధుల నుంచి విడిపించు నాయన. వారి ప్రతి ఏ విషయమైతే వారిని కృంగదీస్తుందో ఆ విషయాల్లో విజయాన్ని కలగజేయ తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో నాయన నీ కార్యాలు జరిగించు, ఆత్మ కార్యాలు జరిగించు నాయన. ప్రతి కుటుంబము నీలో వెలిగించబడాలి, నీలో వృద్ధి చెందాలి, నీలో ఫలభరితంగా ఉండాలి ప్రభువా. 30, 60 నూరొంతులుగా ఫలించేలాగున ప్రతి కుటుంబాన్ని దీవించున్నాను. ప్రతి కుటుంబం నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ఆకర్షించుకున్నారు, రక్షించుకున్నారు, మీరు ప్రాణం పెట్టారు తండ్రి. స్తోత్రం. వారందరినీ కూడా అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో ఈ వారం గడిచిన నెలంతా కాపాడారు కదా, ఈ నెలంతా కాస్త కాపాడండి. వారు ఏ పనులు చేసుకున్నా, వారు ఏ ప్రయత్నాల్లో ఉన్నా ప్రభువా, వారు ఉద్యోగ వ్యాపారాల్లో, నేను దేనిలోనైనా, బిడ్డల చదువుల్లోనైనా, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల విషయంలోనైనా ప్రభువా, మరి ఇటు తల్లిదండ్రుల విషయంలో, అటు బిడ్డల విషయంలో, కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు ప్రభువా, వారు జీవనోపాధి నిమిత్తమే పనుల కోసం వెళ్ళారు ప్రభువా.
కొంత ఆందోళన ప్రభువా ఇక్కడ ఉన్నటి వారు ఉన్నారు, అక్కడ ఉన్నవారు కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఏ దుర్యాత్మ మేము వినకూడదు. వారు సురక్షితంగా ఉంచునని క్షేమంగా ఉంచి ప్రభువా, తగిన సమయంలో తండ్రి వారు వారి గృహాలకు వారు వారి ఇంటికి ప్రభువా క్షేమంగా పంపించి వారిని బట్టి నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. అలాగే ఈరోజు ప్రభువా మరి జగన్ కాలనీ పిప్పర్ దగ్గర మరి కాంటుపాలెం అనబడుతున్న ఇక ప్రాంతంలో నేను సువార్త సభ ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఆశతో ఆసక్తితో ఘనంగా జరిగించండి. నీ నామ మహిమార్థంగా జరిగించండి. భావాటంగా సువార్త ప్రకటించబడాలి ప్రభువా. ఓ పక్క అంతా కూడా చాలా వ్యతిరేకమైన పరిస్థితులు తీసుకొస్తున్నాడు. మతాన్ని లేపి ప్రభువా, కులాన్ని రేపి తండ్రి సమాధానాన్ని ప్రభువా పాడు చేసి తండ్రి సమూల నాశనం చేస్తూ ఉన్నాడు. వాడు ఆనందిస్తూ ఉన్నాడు ప్రభువా. వాడికి సిగ్గు రావాలి, నీకు మహిమ రావాలి, నీకు ఆత్మకార్యం అక్కడ జరిగించండి. ఒక్క ఆత్మైన రక్షణ పొందాలి నాయనా. మరి ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు ప్రారంభం నుండి ఇప్పుడు తోడై ఉన్నారు, ఆశీర్వాదకరంగా జరిగించారు. అయ్యా మాతో మాట్లాడారు, మమ్మల్ని నువ్వు పిలిచింది ఆశీర్వాదానికి వారసులుగానని మాట్లాడాం. అయితే ప్రభువా, ఆ పిలుపు తగినట్లుగా మేము జీవించి ప్రవర్తించి నీ అడుగుజాడలు నడుస్తూ అట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉండేలాగున్న మాకు అప్పగించిన ప్రతి ఆత్మను సిద్ధం చేయండి. ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచుతండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా, ఏ ఒక్కరిని తప్పించబడకూడదు ప్రభువా. ప్రతి ఒక్కొక్కరు ప్రభువా నీ ఆశీర్వాదానికి వారసులుగా నీ యొక్క పిలుపుకు తగినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా నాయన, కీడుకు ప్రతి కీడైనను ప్రభు దోషణకు ప్రతి చూసినను చేయక దీవించమన్నావు. అవును, మాకు ఇచ్చినటి భాగ్యం దీవించటం. మేము ఈ విధంగా మమ్మలను వ్యతిరేకించిన వారినైనా, మమ్మల్ని దూషించిన వారైనా, మమ్మల్ని ద్వేషించినట్టు వారినైనా మేము ప్రేమించువారుగా, క్షమించువారుగా, దీవించువారుగా మమ్మలను ఆశీర్వదించి దీవించమని ఎత్తబడిన వాక్యం ఫలింపచేయనైనా, అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమార్థం వాడుకోమని ఇదిగో ఈ రాత్రి జరగబోతున్న కార్యక్రమము ఘనంగా జరిగించండి. మరలా ఇప్పుడు ఏరే ప్రభు మందిరంలో మరి వాక్యం చెప్పడానికి వెళుతుండగా సహాయం చేయండి. మరి ఏరే గృహంలో ఒక చిన్న కార్యక్రమంలో సహాయం చేయండి. ఏరే కుటుంబంలో వారు కొన్ని విషయాల్లో మరి పాలు పంచుకుంటుండగా అక్కడ కూడా తండ్రి వారిని ఏ విధంగా ఆదరించాలో సహాయం చేయండి. మళ్ళీ తిరిగి సాయంకాలానికి మరి సమయానికి మేము మరలా అక్కడికి రావటానికి మా మార్గం అంతట్లో తోడై ఉండమని, మాతో వస్తున్న బిడ్డలను దీవించమని, ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడండి. ఎవరైతే బలహీనలుగా అనారోగ్యాలతో వచ్చారో, సమస్యలతో, ఇబ్బందులు, ఇరుకులతో వచ్చారో వారందరికీ కూడా వారి విశ్వాసమే వారిని స్వస్థపరిచినట్లు, వారికి సమాధానపరిచినట్లు, వారికి సహాయపడినట్లు, వారికి దీవెన కలిగినట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి అందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదయ్యున్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు కడ కూడిన మాకు నీ యందు విశ్వాసము ఉంచిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.